वीडियो भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी डाउन डाउन, कांग्रेस पार्टी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఈరోజు భారతీయ జనతా పార్టీ గౌరవ శాసన సభ్యులు తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పని కాంగ్రెస్ నాయకులు పలకడం జరిగింది। మరి ఇప్పటి వరకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అంకాపూర్ పులిమేర కూడా దాటలేదు। ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను, మండలాధ్యక్షులను, జిల్లా నాయకులను కనిపించిన వారిని కనిపించినట్టు అరెస్ట్ చేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది। యావత్తు ఆర్మూర్ అసెంబ్లీలో వేల్పూరే కావచ్చు, పాల్గొండనే కావచ్చు, మాకులూరే కావచ్చు। మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండాలా? ఎందుకు మీరు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు? దాడి చేస్తా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎమ్మెల్యే పైన అన్నారు, ఇల్లు ముట్టడి చేస్తా అని చెప్పి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి సందర్భంగా నేను పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను। ఏమన్నారండి మా గౌరవ ఎమ్మెల్యే గారు? ఏమన్నారు? ఫీజు రియంబర్స్ విషయంలో 12,000 కోట్లు ఏదైతే అప్పు ఉందో ఆ అప్పుని విద్యార్థులకు పంచమని చెప్పి అన్నాడు। తప్పేందండి? ఈరోజు కోకాపేటలో భూములు అమ్మినావు రేవంత్ రెడ్డి, గచ్చిబౌలిలో భూములు అమ్మినావు రేవంత్ రెడ్డి। ఈరోజు 8,000 సుమారు 8,000 కోట్ల భూములు అమ్ముకున్నావు తెలంగాణలో। ఆ 8,000 కోట్లు పేద విద్యార్థులకు కట్టే అంత తెలివి లేదా నీకు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాడు। 12 లక్షల బడ్జెట్, 8 లక్షల అప్పు చేసినావు। ప్రతి విద్యార్థి మీద, ప్రతి కుటుంబం మీద 2 లక్షల అప్పు ఉన్నది తెలంగాణలో। ఎవడు చేసిండు? ఎవడప్పు సొమ్ము ఇది? గౌరవ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పన్నారు? మీకు పేదలకు స్కూటీలు ఇస్తా అని చెప్పాను, పేద విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పాను, ఇచ్చినావా? ఒంటరి మహిళకు 2,500 ఇస్తున్నావు, ఇచ్చినావా? నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్నావు, ఇచ్చినావా? కుటుంబంలో పెళ్లి అయితే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నావు, ఇచ్చినావా? ఏ వాగ్దానాలు చేయలేవు, ఏ వాగ్దానం చేయవు। గౌరవ ఎమ్మెల్యే గారు ఏమన్నారు? నా స్థాయి ఉన్నవారికి, ఎమ్మెల్యే గారి స్థాయి ఉన్నవారికి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే గారైనా పర్లేదు, అనుముల రేవంత్ రెడ్డి అయినా పర్లేదు, వారితోని చర్చకు రెడీ, దమ్ముంటే మీరు రండి, నాటుకోడి తినిపించి మరీ చర్చ చేస్తా అని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది। ఎక్కడ దాక్కున్నారు? 11 అవుతుంది, ఎక్కడ దాక్కున్నారు? ఇంతవరకు ఏ నాయకుడు రాలేదు। ఖబర్దార్, ఇప్పటి నుంచి రాబోయేది తెలంగాణలో కాషాయ దళం, రాబోయే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు। ఒక్కొక్కరిని ఏదైతే ఇప్పుడు అబద్ధాలు కేసులు పెడుతున్నారో మా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన, ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో, ఏదైతే కాలేజీలలో, స్కూళ్ళలో ఉర్దూ నేర్పించడం, కల్మా నేర్పించడం చేస్తున్నారో ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి। రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే ఒక్కొక్కరిని వెతికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది।